భారీ వరదలకు ఖమ్మంలోని అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. విలువైన సామాన్లు, వస్తువులు కొట్టుకుపోయాయి. తాగడానికి నీళ్లు కూడా లేవని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతం రాజీవ్ గృహకల్ప నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మరింత సమాచారం అందిస్తారు. భారీ వరదలకు ఖమ్మంలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంతమేర ప్రాణ నష్టం కూడా జరిగింది. మనం ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకసారి మున్నేరు పరివాహక ప్రాంతాలను మనం చూడొచ్చు. ఇటు ప్రకాష్ నగర్, నిజాంపేట, బొక్కలగడ్డ, మోతీనగర్, ఈ రాజీవ్ గృహకల్ప, కర్ణగిరి, జలగం నగర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగి వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో నిరాశ్రయ్యారు. ఒకసారి చూడొచ్చు ఈ పరివాహక ప్రాంతాలకు ఎంత నష్టం జరిగిందో. గోడలు కూడా పగిలిపోయి సామాను చల్లా చెదరగా పడిపోయినటువంటి పరిస్థితి, వరదలకి కొట్టుకొని పోయింది. ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళంతా సామాను కూడా ఎటు వెళ్ళిపోయిందో తెలియక తీవ్ర నష్టం జరిగింది. ఏం జరిగింది? ఎంత వరద వచ్చింది? మీ సామాను కొట్టుకుపోయింది? అది ఏముందండి, సామాను కొట్టడానికి ఆ ఇల్లు ఎత్తొచ్చినాయి నీళ్ళు. అది ఏమేంలో ఇంట్లో తలుపులు అన్నీ కొట్టుకొని పోయింది. అది కట్టుబట్టలతోటే ఉన్నాం మేము. మాకేమీ నీళ్ళు వచ్చాయి అనేసరికి ఎటువల్ల అటు వెళ్ళిపోయినాం, అన్నీ వదిలేసిపోయినాం మేము. పిల్లలతో పాటు వెళ్ళిపోయాను. ఇంట్లో అయితే ఏమీ తీసుకోలేదు మేమైతే. మొత్తం డోర్లతో సహా లేచిపోయినాయి, సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి. అసలు ఏమీ మిగలలేదు మాకు సామాన్లు కూడా. మేము ఏమైనా ఉన్నామంటే మనసులోనే ఉన్నాం, అంతవరకే మాదిగా. ఇదే చూడొచ్చు, ఎవరిని కదిలిచ్చినా కూడా కన్నీటి ఆవేదన. సర్టిఫికేట్లు కొన్ని తడిసిపోయినాయి, కొన్ని కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. మంచాలు, సోఫాలు, ఇతర విలువైనటువంటి వస్తువులు, నగలు, కొంతమంది డబ్బులు, నగలు కూడా కొట్టుకొని పోయి పనికి రాకుండా పోయినాయి. చూడొచ్చు వరద తాకిడి ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. మొత్తం గోడలు కూడా కొట్టుకొని పోయి పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం జరిగిందండి? ఎంత నష్టం? అన్నీ పోయినాయి. రాత్రి మేము పానాలే కాపాడుకొని మేము వెళ్ళిపోయినామండి. మాకు దయచేసి మాకు ఎక్కడైనా మాకు అన్నం లేదు, మాకు కూడు లేదు, మాకు కాగితాలు, సామాను ఏమీ లేదండి. మాకు మా పరిస్థితి మా దారుణంగా ఉందండి. మేము ఉండలేము ఇక్కడ. అసలు మా బతుకు ఎట్ట ఉందండి. అసలు మేము ఎట్ట బతకాలి? మా సామాన్లు లేవు, మా బట్టలు లేవు. కట్టుకున్న బట్టల మీద బయటికి వెళ్ళి ఉన్నామండి. ఇక్కడ బాధితులందరూ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి కొంత వరద తగ్గిన తర్వాత ఇల్లు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కడికక్కడికే కొట్టుకొని పోయినటువంటి కళావిహీనంగా మారిపోయింది. అసలు తమ వస్తువులు ఎక్కడుందో, తమ ఇల్లు ఎక్కడుందో వెతుకులాడుకుంటున్నారు. కానీ ఇక నివాసానికి పనికి రాకుండా పోయినాయి. చాలా వరకు ఇల్లు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు గోళ్ళ పడిపోయాయి, సిమెంటు ఇటుకలు కూడా పడిపోయి ఇల్లు మొత్తం కూడా ఉండటానికి వీలు లేకుండా అయిపోయింది. సామాను కొంతమేర ఉన్నటువంటి సామాన్ని కడుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలతో, మహిళలు కట్టుబట్టలతో ముందు ప్రాణాలను కాపాడుకోవటానికి తలో దిక్కుగా పరుగులు తీశారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.